హలో అండి. అందరికి నమస్కారం. స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ యొక్క కన్వీనియన్స్ కోసం నేను ఈ వీడియో తెలుగులో చేస్తున్నానండి. సో జూన్ 2024 అటెంప్ట్ మీరు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కానీ మీరు క్వాలిఫై అవుతాననే కాన్ఫిడెన్స్ లేదు. అయినా కూడా మీరు సీఏ ఇంటర్ చదవచ్చు. ఇది మాస్టర్ మైండ్స్లో మాత్రమే దొరికేటువంటి సీఏ అండ్ సీఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వల్ల సాధ్యపడుతుందండి. ఇది ఒక గేమ్ చేంజర్ వీడియో. దయచేసి ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా డీప్గా థింక్ చేయాలి అండ్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అండ్ నేను చెప్పింది జాగ్రత్తగా కనుక మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చాలా చక్కగా సీఏ ఇంటర్ రాయొచ్చు, ఈవెన్ దో మీరు సీఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేకపోయినా. సో ఈ వీడియోలో నేను కొన్ని నోటేషన్స్ యూస్ చేస్తానండి. సిఏఎఫ్ అని ఎక్కడైనా ఉంటే దాని అర్థం సీఏ ఫౌండేషన్, సిఎంఏఎఫ్ అని ఎక్కడైనా ఉంటే దాని అర్థం సిఎంఏ ఫౌండేషన్. మరి ఈ వీడియో జూన్ 2024 అటెంప్ట్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కోసం అండి. అందుకనే నేను స్పెసిఫిక్గా తెలుగులో చేస్తున్నాను. సో ఇంగ్లీష్లో ఇలాంటి వీడియో కావాలి అనుకునే వాళ్ళకి త్వరలోనే నేను మరొక వీడియో కూడా రికార్డ్ చేస్తానండి. సో ఈ వీడియో నేను 12th జూన్న అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చేశానండి. సో మీరు ఫ్యూచర్లో ఈ వీడియో వాచ్ చేసేటప్పుడు ఏదన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మారితే దయచేసి దానికి తగినట్టుగా మీరు అప్డేట్ అవ్వండి. ముందుగా మనం ఈ సిఏ మరియు సిఎంఐ కోర్సెస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూద్దామండి. సో సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఐ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. సో మీరు జాబ్కి వెళ్ళాలి అని అనుకుంటే వీళ్ళిద్దరికి ఆపర్చునిటీస్ పరంగా పెద్దగా డిఫరెన్సెస్ ఉండవండి. అలానే ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి మీరు జాబ్ చేయాలనుకుంటే. బట్ ఓన్గా ప్రాక్టీస్ పెట్టాలి అని అనుకుంటే సిఎంఏతో పోల్చుకుంటే సిఏ వాళ్ళకి కొంచెం బెటర్ ఎడ్జ్ ఉంటుందని చెప్పుకోవాలి. ఇక డిఫికల్టీ లెవెల్ కనుక చూస్తే సిఏతో పోల్చుకుంటే సిఎంఏ కొంచెం కంపారిటివ్గా ఈజీగా ఉంటుంది. అంటే మరీ ఒక డిగ్రీ కోర్స్లోనూ 10th క్లాస్లోనూ ఉంటుందని మీరు అజ్యూమ్ చేసుకోవద్దండి. కంపేర్ టు సిఎంఏ కొంచెం ఈజీగా ఉంటుంది. సో 90% సిలబస్ సిఏ సిఎంఏ కోర్సెస్లో సేమ్ ఉంటుందండి. సో సిఏలో ఒక 10% సిలబస్ ఎక్స్ట్రా ఉంటుంది, దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఆఫ్ సిఏ ఇంటర్. అలానే సిఎంఏలో ఒక 10% సిలబస్ ఎక్స్ట్రా ఉంటుంది, దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఆఫ్ సిఎంఏ ఇంటర్. మరి ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటో మీకు తెలియాలి అంటే ముందుగా ఈ సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ కోర్సెస్ గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి. సో ఈ అకాడమిక్ ప్రోగ్రాంలో ముందుగా మేము స్టూడెంట్ని సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయ్యేలా చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ ఎంట్రీ రూట్ ద్వారా స్టూడెంట్ నేరుగా సిఏ ఇంటర్ అనేది చదువుకోవచ్చు. మరి సిఏ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో సిఏ కోర్స్లో ఫస్ట్ స్టేజ్ సిఏ ఫౌండేషన్ అండి, ఇది ఒక 6 months ఉంటుంది. సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్ అండి, దీంట్లో 2 groups ఉంటాయి, ఇది 9 to 10 months ఉంటుంది. సో థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి 2 years ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. ఇక ఫోర్త్ స్టేజ్ వచ్చేటప్పటికి 6 months అండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 6 months మీరు గ్యాప్ తీసుకొని సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో సిఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ 2 groups ఉంటాయండి, ప్రతి గ్రూప్లో 3 papers ఉంటాయి. మరి ఈ సిఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఇయర్లీ 3 times కండక్ట్ చేస్తారండి. అది ఎప్పుడెప్పుడంటే జనవరి, మే మరియు సెప్టెంబర్. మరి సిఏ ఫైనల్ వచ్చేటప్పటికి మాత్రం ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తారు, అది ఎప్పుడెప్పుడంటే మే మరియు నవంబర్. ఇక సిఎంఏ కోర్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఫస్ట్ స్టేజ్ సిఎంఏ ఫౌండేషన్ అండి, ఇది ఒక 6 months ఉంటుంది. సెకండ్ స్టేజ్ సిఎంఏ ఇంటర్ అండి, ఇది ఒక 9 to 10 months ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఒక 15 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కనీసం ఒక 10 months అన్న ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మీరు సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ ఈచ్ స్టేజ్లో 2 groups ఉంటాయండి, ప్రతి గ్రూప్లో కూడా 4 papers ఉంటాయి. మరి ఈ సిఎంఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? సిఎంఏ ఫౌండేషన్ వచ్చేటప్పటికి సో 20th June 20th December దానికి దగ్గరలో కండక్ట్ చేస్తారండి. మరి సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ వచ్చేటప్పటికి సో June 10th December 10th మనకి ఎగ్జామ్స్ కమెన్స్ అవుతాయండి. అంటే అటు సిఏ ఎగ్జామ్స్కి సిఎంఏ ఎగ్జామ్స్కి మధ్య మీకు చాలా టైం గ్యాప్ ఉంటుంది. సో రెండు వెంటనే రాయాల్సినటువంటి అవసరం లేదు, ఇది ఒకటి అందరూ గమనించాలి. మరి సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్లో మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ లేదా పేపర్స్ ఏంటో చూద్దామండి. ముందుగా సిఏ ఇంటర్ గ్రూప్ 1లో 4 subjects ఉంటాయండి, కానీ 3 papersగా వాటిని డివైడ్ చేసి ఉంటాయి. అంటే ఒక పేపర్లోనే 2 subjects ఉంటాయి. అలానే గ్రూప్ 2లో వచ్చేటప్పటికి 4 subjects ఉంటాయి, బట్ 2 subjects కలిపి ఒక పేపర్గా ఉంటుంది కాబట్టి అది 4 subjectsని 3 papersగా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే సిఏ ఇంటర్లో మొత్తం 6 papers అండి, 2 groupsగా డివైడ్ చేస్తారు.
మరి సిఎంఏ ఇంటర్లో వచ్చేటప్పటికి 8 పేపర్స్ ఉంటాయండి. సో ఈ 8 పేపర్స్ కూడా 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రూప్లో 4 పేపర్స్, సెకండ్ గ్రూప్లో 4 పేపర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఆ రెండిట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో మీరు చూడొచ్చండి. మీరు గమనిస్తే సిఏ ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మీకు సిఎంఏ ఇంటర్లో ఉంటాయండి. ఎక్స్ట్రాగా సిఎంఏ ఇంటర్లో మీకు 2 ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటండి, 2 బిజినెస్ డేటా అనలిటిక్స్. ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే సిఎంఏ ఇంటర్లో ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సిఏ ఇంటర్లో కవర్ అయినవే. సో మీకు ఈజీగా అర్థం కావడం కోసం సిఎంఏ ఇంటర్లో ఎక్స్క్లూజివ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ నేను స్క్రీన్ మీద హైలైట్ చేయడం జరిగింది, చూడండి. మరి సిఏ ఇంటర్ చదవడానికి ఎలిజిబిలిటీ ఏంటి? మీరు సిఏ ఫౌండేషన్ అన్నా క్వాలిఫై అయి ఉండాలి, లేదా డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. కోర్స్ కామర్స్ స్ట్రీమ్ అయితే మీరు మొత్తం మీద కలిపి 55% మార్క్స్ ఉండాలి. సైన్స్ స్ట్రీమ్ కానీ ఆర్ట్స్ స్ట్రీమ్ కానీ అయితే మొత్తం మీద 60% మార్క్స్ ఉండాలి. రెండో ఆప్షన్ ఏంటంటే మీరు సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కనుక క్వాలిఫై అయితే సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కోర్స్ డైరెక్ట్గా సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయనివ్వరండి, బట్ సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇలాంటి ఒక డైరెక్ట్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఉంది. సో మన సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది దీన్ని బేస్ చేసుకునే డిజైన్ చేశాము. అంటే ఫస్ట్ సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వండి, దాన్ని బేస్ చేసుకొని సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. దాని అర్థం డైరెక్ట్గా మీరు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చని మాత్రం కాదండి. మరి ఎవరెవరు సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఎలిజిబుల్ అండి? ఒకటి సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయి ఉండాలి, లేదా సో డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీరు గమనిస్తే సిఏ కోర్సులో ఎలా ఉంటుందంటే డిగ్రీ లేదా పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నా మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు, కానీ సిఎంఏ ఇంటర్లో ఆప్షన్ లేదండి. సో డిగ్రీ లేదా పీజీ మీరు కంప్లీట్ అయిపోయి ఉండాలి, లేదా సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిపోతే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయించవచ్చు. మరి సిఏ ఇంటర్ కోచింగ్ ఎన్ని అవర్స్ ఉంటుంది, సిఎంఏ ఇంటర్ కోచింగ్ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఏదైనా కూడా 1500 నుంచి 1600 అవర్స్ ఉంటుందండి. కానీ ఫస్ట్ సిఏ ఇంటర్ కోచింగ్ కంప్లీట్ చేసేసి సిఎంఏ ఇంటర్లో అదనంగా ఉన్నటువంటి చాప్టర్స్ చెప్పాలి అంటే ఇంకొక 200 అవర్స్ మనకి ఎక్స్ట్రాగా అవసరం అవుతుంది. మన ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి ఆ 200 అవర్స్ ఎక్స్ట్రాగా మేము టీచ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో ఇంకొంచెం వివరంగా చెప్తాను, వినండి. సో అన్నిటికంటే ఫస్ట్ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ని మేము సిఏ ఇంటర్ స్టూడెంట్స్తో మర్జ్ చేస్తామండి. మర్జ్ చేసి వాళ్ళందరూ ముందు సిఏ ఇంటర్ సిలబస్ కంప్లీట్గా వినేలా చూస్తాం. 20th ఫిబ్రవరి కల్లా వాళ్ళకి సిఏ ఇంటర్ సిలబస్ అయిపోతుంది. ముందే చెప్పాను కదండి, సిఎంఏ ఇంటర్లో 90% సిలబస్ మీకు సిఏలో కవర్ అయిపోతుందని. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, ఇది ఒక సపరేట్ బ్యాచ్ ఏం కాదు, ఇది ఒక సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ మాత్రమే. మరి సిఎంఏ ఇంటర్లో ఒక 200 అవర్స్ ఎక్స్ట్రాగా ఉంటాయని అనుకున్నాం కదా, మరి అది ఎప్పుడు చెప్తాము? సో ఈ 20th ఫిబ్రవరికి మీకు సిఏ ఇంటర్ ఎప్పుడైతే కామన్ సిలబస్ అయిపోతుందో దాని తర్వాత ఒక 20-30 డేస్ మీకు ఎక్స్ట్రాగా వీడియో లెక్చర్స్ ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ అన్నిటిని కూడా ప్లే చేయడానికి, అంటే సుమారుగా ఒక 200 అవర్స్. మరి మార్చ్ 20 నుంచి ఇక మీకు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయండి ఫర్ జూన్ అటెంప్ట్ ఆఫ్ సిఎంఏ ఇంటర్. జూన్ 10th నుంచి మీకు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ 20th కల్లా మీకు సిఎంఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తాయండి. మీరు జాగ్రత్తగా చదివి ఆగస్ట్ 20th కల్లా మీరు సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కనుక క్వాలిఫై అయితే సెప్టెంబర్ 1 లోపల మీరు సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సెప్టెంబర్ 1 ఇస్ ద లాస్ట్ డేట్. అలా గనక మీరు చేయించుకోగలిగితే మే 2026లో జరిగేటువంటి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సార్ మరి మెటీరియల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ స్టూడెంట్స్కి? సో ఫస్ట్ మేము సిఏ ఇంటర్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఇచ్చేస్తామండి. అంటే 90% కామన్ సిలబస్ మొత్తం ఇచ్చేసినట్టు. ముందర సిఏ ఇంటర్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ట్రాగా మీకు 200 అవర్స్ ఉంటుందని చెప్పాను కదా, సో ఎక్స్క్లూజివ్ చాప్టర్స్, దానికి మేము సపరేట్గా మెటీరియల్స్ ఇస్తాము, సపరేట్గా మీకు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సపరేట్గా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీకెండ్ ఎగ్జామ్స్ కూడా ఎలా చేస్తామంటే ఫస్ట్ మీరు సిఏ ఇంటర్ స్టూడెంట్స్తో కలిసి కూర్చొని సిఏ ఇంటర్ వింటారు, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు. తర్వాత ఆ 200 అవర్స్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు సపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ నేను సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేకపోయాను, మరి సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ క్వాలిఫై అయి ఉంటే నా పరిస్థితి ఏంటి? నేను ఇంకా క్వాలిఫై అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? నా నెక్స్ట్ జర్నీ ఎలా ఉండాలి ఇన్ దిస్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్?
సో 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిచ్యువేషన్ నెంబర్ 1, ఆల్రెడీ మీరు సిఎంఏ ఫౌండేషన్ జూన్ 2024లో కానీ అంతకంటే ముందే జరిగినటువంటి ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారు, కానీ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యారు. మీరు ఫస్ట్ ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. సో 31 జనవరి 2025 వరకు మీకు టైం ఉంది రిజిస్ట్రేషన్ కోసం సిఎంఏ ఇంటర్కి చేయించుకోండి. సో ఆ 31 జనవరి 2025 లోపల రిజిస్ట్రేషన్ చేయిస్తే సో జూన్ 2025లో జరిగేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇక సిచ్యువేషన్ నెంబర్ 2, సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేయించేశాను, కానీ జూన్ 2024లో జరిగినటువంటి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయలేదు, లేదా రాశాను కానీ ఫెయిల్ అయ్యాను. సిఏ ఫౌండేషన్ కూడా ఫెయిల్ అయ్యాను. మరి నేను కూడా సిఎంఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చా? ఎస్, జాయిన్ అవ్వచ్చు. ఎలా అంటే December 24 జరిగేటువంటి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయండి. అది ఈజీ ఎగ్జామే కాబట్టి మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. దాని రిజల్ట్స్ మీకు 31 జనవరి కల్లా లోపలే వచ్చేస్తాయండి. మీకు ఇందాకే చెప్పాను సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ కూడా 31 జనవరి. అప్పటికి మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి మీరు సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. జూన్ 25లో జరిగేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సార్ నేను ఇంతవరకు అసలు సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించలేదు సార్. మేము అందుకని చాలామంది స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా సిఏ ఫౌండేషన్ ఒకటే చదవద్దు, దాంతోపాటు సిఎంఏ ఫౌండేషన్ ఖచ్చితంగా చదవమని చెప్తాం. సరే, మా మాట కొంతమంది వినరు, 95% వింటారు, ఒక 5% వినరు, మనం ఏం చేయలేం. సో ఇంతవరకు అసలు మేము సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషనే చేయలేదు అంటారు. నో ప్రాబ్లం, స్టిల్ మీరు కూడా సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు సిఎంఏ ఫౌండేషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లాస్ట్ డేట్ 31 జూలై 2024. ఆ డేట్ లోపల కనుక మీరు చేయిస్తే December 2024లో జరిగే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో 31 జనవరి లోపలే మీకు ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయి. 31 జనవరి కల్లా మీరు సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి. జూన్ 2025లో జరిగేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ రాయొచ్చు. మీరు గమనించారో లేదో, సో మీరు సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యి ఉన్నా అవ్వకపోయినా, అసలు సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ఇంతవరకు చేయించకపోయినా, ఎవరైనా సరే సిఎంఏ ఇంటర్ జూన్ 2025కి ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి రకరకాల డౌట్స్ ఉంటాయండి. సో మెజారిటీ కేసెస్లో మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా నేనే లిస్ట్ రాసుకొని సో ఫ్రీక్వెంట్గా ఆస్క్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను డెవలప్ చేశానండి. అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్, సార్ నేను సిఏ ఫౌండేషన్ ఫస్ట్ టైం రాయబోతున్నాను, లేదా ఫస్ట్ టైం రాశాను, ఫెయిల్ అవుతాను, మరి ఈ అకాడమిక్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ చైల్డిష్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలండి. ఇదేమి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి కోర్సెస్ కాదండి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫై అవ్వడానికి. సో ప్రొఫెషనల్ కోర్సెస్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈక్వల్గానే ఉంటాయండి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్క అటెంప్ట్ ఫెయిల్ అయితేనే నేను సిఎంఏకి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాను అనేటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదండి. మీరు ఖచ్చితంగా ఇంకో 6 months సిన్సియర్గా సీరియస్గా చదవండి. సో నెక్స్ట్ జనవరిలో జరిగేటువంటి సో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయండి. మీరు ఇప్పటికే ఒక 2 attempts లేదా అంతకంటే ఎక్కువ అటెంప్ట్స్ రాశారు సిఏ ఫౌండేషన్. అలాంటప్పుడు నేనేమంటానంటే ఇక ఎనఫ్ అండి, మీరు చక్కగా మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి కావాలంటే షిఫ్ట్ అవ్వండి. లేదు సార్ నేను 2 attempts రాసినా కూడా సరైన కోచింగ్ లేకుండా రాశాను, లేదా నేను సీరియస్గా తీసుకొని రాయలేదు, సో ఇంకొక ఛాన్స్ నేను తీసుకుంటాను. దట్స్ ఆల్ యువర్ ఇండివిజువల్ చాయిస్ అండి. బట్ ఇక ఫర్దర్గా వద్దు అని అనుకుంటే మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యాను, కానీ సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేదు, కానీ మా సీనియర్స్ చాలామంది సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కంటే కూడా ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అని అంటున్నారు. సో ఏంటి దాని లాజిక్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్, మీ సీనియర్స్ మీకు గైడ్ చేసింది కరెక్టేనండి. సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కంటే కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా అడ్వాంటేజ్. అన్నిటికంటే ఫస్ట్ మీకు సిఏ ఇంటర్లోను సిఎంఏ ఇంటర్లోను మీరు కంపేర్ చేస్తే కాన్సెప్ట్స్లో చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు సిఏ ఇంటర్లో వస్తుందండి. సో ఒకే చాప్టర్ సిఏ ఇంటర్లో సిఎంఏ ఇంటర్లో ఉన్నప్పటికీ కూడా సిఏ ఇంటర్లో చాలా డీప్గా ఉంటుంది కంపేర్డ్ టు సిఎంఏ ఇంటర్. సో దానివల్ల మీకు సిఏ ఇంటర్ క్లాసెస్లో కూర్చుంటే మీకు ఎక్కువ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఒకప్పటితో పోల్చుకుంటే సిఎంఏ ఇంటర్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయండి. సో ఆ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. మరి సిఏ ఇంటర్ అంత రేంజ్లో లేకపోయినా
ఎస్, డెఫినెట్గా ఒకప్పుడుతో పోలిస్తే ఇంప్రూవ్ అయితే అయింది. ఇప్పుడు మీరు సిఎంఏ ఇంటర్కి కూడా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అటు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి మీరు సిఏ ఇంటర్ కోచింగ్ కనుక తీసుకుంటే మీరు చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి మా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని ప్రిఫర్ చేయండి. సో మీరు సిఏ ఇంటర్ కోచింగ్ కనుక తీసుకుంటే ప్రజెంట్లీ మీరు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన ఫ్యూచర్లో మీరు ఆ నాలెడ్జ్తో సిఏ ఇంటర్ కూడా రాయగలరు. కానీ మీరు సిఎంఏ ఇంటర్ కోచింగ్ అంటే ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో కనుక కూర్చుంటే ఆ నాలెడ్జ్తో మీరు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ మాత్రమే రాయగలరు, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మాత్రం రాయలేరు. జస్ట్ లైక్ మీరు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే జేఈ రాయలేరు, బట్ జేఈ కోచింగ్ తీసుకుంటే ఎంసెట్ రాయగలరు. కాబట్టి వీలైనంత వరకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. థర్డ్ క్వశ్చన్ అండి, సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ మాత్రమే క్వాలిఫై అయ్యాను, మరి సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్కి వెళ్ళమంటారా, సిఏ అండ్ సిఎంఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళమంటారా? ఫ్యూచర్లో మీకు సిఏ ఇంటర్ కూడా చదవాలి అనే ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళండి. అలాంటిది ఏం లేదు సార్, నేను జస్ట్ సిఎంఏ ఇంటర్కి కన్ఫైన్ అవుతాను అని అనుకుంటే సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్కి వెళ్ళండి. అలానే సిఎంఏ ఇంటర్ మాత్రమే చదవాలి అని అనుకున్నా కూడా వీలైనంత వరకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని ప్రిఫర్ చేయండి. తప్పదు అనుకుంటే సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో మాస్టర్ మైండ్స్లో అయితే కనుక మీకు సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ గుంటూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, మీకు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలన్నా కూడా దయచేసి సీరియస్ ఇన్స్టిట్యూషన్, మాస్టర్ మైండ్స్ లాంటి సీరియస్ ఇన్స్టిట్యూషన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో మన దగ్గర సిఎంఏ ఇంటర్ క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పాలంటే సెప్టెంబర్ 2023 సిఎంఏ ఇంటర్ మరియు ఫైనల్ రిజల్ట్స్లో మన స్టూడెంట్స్ ఏకంగా 68 ఆల్ ఇండియా ర్యాంక్స్, ఒకే సింగిల్ అటెంప్ట్ అండి, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఫిబ్రవరి 2024లో వచ్చిన సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్లో మన స్టూడెంట్స్ ఏకంగా 35 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. ఫిబ్రవరి 2024లో రిలీజ్ అయిన సిఎంఏ ఇంటర్ రిజల్ట్స్లో మన స్టూడెంట్స్ 50 ఆల్ ఇండియా ర్యాంక్స్ అచీవ్ చేశారు, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా 5th ర్యాంక్. ఇవి జస్ట్ నేను రీసెంట్ అటెంప్ట్స్ రిజల్ట్స్ మాత్రమే చెప్పానండి. మన ఎర్లియర్ అటెంప్ట్స్ రిజల్ట్స్ కూడా చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్ నేను ఇప్పుడు ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కనుక జాయిన్ అయితే రేపు సెప్టెంబర్లో కానీ జనవరిలో కానీ జరిగేటువంటి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ నేను సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాయాలా? సో ఈ ప్రోగ్రామ్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోలేదండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అది కాదు. ఈ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ అంటే ఫస్ట్ మీరు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయండి బై సిట్టింగ్ ఇన్ సిఏ ఇంటర్ క్లాసెస్. సిఏ ఇంటర్ క్లాసెస్ వినండి, దాని తర్వాత ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ చెప్తాం, సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయండి. ఆ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మీరు సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయండి. అంతేగాని సిఏ ఫౌండేషన్ రూట్ ద్వారా వెళ్ళాలి అనేది ఇక్కడ ఇంటెన్షన్ కానే కాదండి. లేదు సార్ నేను సిఏ ఫౌండేషన్ సీరియస్గా రాయాలి, అలాంటప్పుడు ఈ బ్యాచ్ ఎందుకండి? సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అవ్వండి, అంతేగాని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాదు. సో మేము సిఏ ఇంటర్లో ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఉంటాయి, అవి సిఎంఏ ఇంటర్ వాళ్ళకి లేవు. అప్పుడు కుదిరితే కనుక మిమ్మల్ని సపరేట్ చేసి మీకు ఏదైతే సిఎంఏ ఇంటర్లో అదనంగా చాప్టర్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ ప్లే చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, సిఏ అండ్ సిఎంఏ ఇంటర్లో కామన్గా ఉన్నటువంటి చాప్టర్స్లో ఒక్క చాప్టర్ కూడా మిస్ అవ్వద్దు. సార్ మరి సెప్టెంబర్లో కానీ జనవరిలో కానీ జరిగేటువంటి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు సిఏ ఇంటర్ క్లాసెస్ స్టాప్ చేస్తారా? సాధ్యపడదండి, ముందే చెప్పాను మా టార్గెట్ అది కాదని. కానీ మీరు కావాలంటే రాసుకోండి, జస్ట్ ఆ ఎగ్జామ్ డేస్ వరకు వెళ్ళి రాసుకోండి, అంతేగాని నేను మళ్ళీ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకుంటాను అలా చేస్తే మీకు సిఏ ఇంటర్ దెబ్బతింటుందండి. మీ ఫస్ట్ ప్రయారిటీ మీ సిఏ ఇంటర్ కోచింగ్, సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్, అంతేగాని సిఏ ఫౌండేషన్ కాదు. బట్ మేము చెప్పింది వినకుండా మీరు వెళ్ళి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాస్తే మాత్రం మీరు ఏదైతే క్లాసెస్ మిస్ అయ్యారో ఆ డేస్కి సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియో లెక్చర్స్ అయితే మేము మీ మొబైల్కి అందించడం జరుగుతుంది. సార్ మరి సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ అండ్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ ఉంటాయి కదా, మరి దేంట్లో మేము ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి? ముందే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఒక సపరేట్ బ్యాచ్ కాదు, మిమ్మల్ని సిఏ ఇంటర్ స్టూడెంట్స్తోనే మర్జ్ చేస్తాం. కాబట్టి సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లోనే మీరు జాయిన్ అయిపోండి, మిమ్మల్ని సిఏ ఇంటర్ స్టూడెంట్స్తోనే కలిపి కూర్చోబెట్టడం జరుగుతుంది. సో జనరల్గా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిన ఫ్యూ డేస్ కల్లా మీకు ఈ సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి.
సో ఒకవేళ లేదు సార్ నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాతే జాయిన్ అవుతాను, అలాంటప్పుడు మీకు సిఏ ఇంటర్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ ఉంటాయి. వాళ్ళతో కూడా కలిసి మీరు ఈ సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వీలైనంత వరకు ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ అనేది అడ్వాంటేజ్. ఆ వాల్యుబుల్ 40-50 డేస్ మీకు రిజల్ట్స్ వచ్చే టైం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకోకండి. సో మీరు ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అయ్యారనుకోండి, మీరు లక్కీగా సిఏ ఫౌండేషన్ కనుక క్వాలిఫై అయిపోతే మీరు ఆల్రెడీ సిఏ ఇంటర్ క్లాస్లో కూర్చున్నారు కాబట్టి కంటిన్యూ చేసేయండి. ఒకవేళ మీరు సిఏ ఫౌండేషన్ కనుక ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, మీరు ఎలాగో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కదా కాబట్టి అదే బ్యాచ్లో మీరు కంటిన్యూ అయిపోవచ్చు. సార్ మరి మాస్టర్ మైండ్స్లో ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది? మనకి ఎక్కడెక్కడైతే సిఏ ఇంటర్ కోచింగ్ అందుబాటులో ఉందో అన్ని చోట్ల ఇది అందుబాటులో ఉంటుందండి. కాకపోతే గుంటూరు, వైజాగ్, తిరుపతి అండ్ విజయవాడ ఇక్కడ మీరు కావాలంటే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, లేకపోతే కనుక లైవ్ టు హోమ్ అంటే క్లాస్లో జరిగేటువంటి ఆ క్లాస్ రూమ్లో ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో జరిగే క్లాసెస్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇంటికి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. సో అలా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మీరు కర్నూలు, నెల్లూరు అండ్ రాజమండ్రి బ్రాంచెస్ కనుక తీసుకుంటే అక్కడ మీకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉండవు, బట్ మీరు లైవ్ టు హోమ్ బ్యాచ్ కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సార్ మరి మాస్టర్ మైండ్స్లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళల్లో 90% క్వాలిఫై అవుతారు కదా, మరి అంతమంది క్వాలిఫై అయితే సిఎంఏ కోర్స్కి వాల్యూ ఉంటుందా? ఇది వరి అవ్వక్కర్లేదండి, ఎందుకంటే సిఎంఏ ఫౌండేషన్ మాత్రమే అలా ఉంటుంది, సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ అలా ఉండదు పాస్ పర్సంటేజ్. కాబట్టి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయండి. సో మీరు సిఏ పాస్ అయితే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో మీరు సిఎంఏ పాస్ అయినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ సేమ్ అండి. కొంతమంది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారండి, మరి వాళ్ళు సిఏ ఇంటర్ జాయిన్ అవ్వాలంటే ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అవ్వచ్చా? అవసరం లేదండి. సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీరు నేరుగా సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, చక్కగా సిఏ ఇంటర్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరు నేరుగా సిఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి, దాన్ని డైరెక్ట్ ఎంట్రీ అంటారు. సో మీరు కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం కనుక మీరు ఫుల్ఫిల్ అయితే మీ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ మే 2025లో కానీ సెప్టెంబర్ 2025 అటెంప్ట్స్లో కానీ మీరు రాయొచ్చు. ఈవెన్ ఫైనల్ ఇయర్లో ఉన్న పీజీ స్టూడెంట్స్కి కూడా ఇది అప్లై అవుతుందండి. సార్ మరి మీరు ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నప్పుడు మిగతా అకాడమీస్ వాళ్ళు ఎందుకు ఆఫర్ చేయట్లేదు? ఇదంతా ఈజీ కాదండి. మేమంటే ఇదే ఫీల్డ్లో ఒక 22 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ 2 సబ్జెక్ట్స్లో అంటే ఈ 2 కోర్సెస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, చాప్టర్స్ ఏంటి, పేజ్ టు పేజ్ కంపారిజన్ చేసి ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికి సపరేట్గా మెటీరియల్స్ రెడీ చేసి సపరేట్గా వీడియోస్ రెడీ చేసి ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. మరి మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంత సీరియస్గా వర్క్ చేయాలంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. సో మిగతా వాళ్ళు ఇంత సీరియస్గా వర్క్ చేయరు. సో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్. ఇక చివరిగా కంక్లూజన్ ఏంటో చెప్తానండి. మీరు సిఏ ఫౌండేషన్ కనుక క్వాలిఫై అయిపోయి ఉంటే నేరుగా సిఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అయిపోవడమేనండి. ఈ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మీకోసం కాదు. సో మీరు సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే కనుక ఇంకోసారి రాయండి. సో మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించద్దు. సో మీరు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యారు, బట్ సిఏ ఇంటర్ చదవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. లేదు సార్ నాకు ఫ్యూచర్లో అసలు సిఏ చదివే ఉద్దేశమే లేదు, జస్ట్ నేను సిఎంఏ కంటిన్యూ చేస్తాను, అలాంటప్పుడు సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్కి వెళ్ళిపోండి. మీరు జస్ట్ సిఎంఏ ఇంటర్ మాత్రమే చదవాలి అని అనుకున్నా కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తప్పదు అనుకుంటే సెకండ్ చాయిస్గా మీరు సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు మెయిల్ చేయొచ్చండి. నా మెయిల్ ఐడి mssprakash2012@gmail.com. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియచెప్పండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.